నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. నేను మీ సాయిరామ్. జగన్కు జ్ఞానోదయం అయిందా? నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ పేరును ఎక్కడా తీసుకోలేదు. ఎందుకంటే జరిగినటువంటి ఎన్నికల్లో, ఈ సందర్భంలో జరిగినటువంటి ఎన్నికల్లో కాపు ఓట్లు తనకు పవన్ను విమర్శిస్తేనే పడలేదని ఫ్రస్ట్రేషన్లో ఉండిపోయాడు జగన్ అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు జరిగినటువంటి గత ఎన్నికల్లో జరిగినటువంటి సందర్భాల్లో కూడా పవన్పై తీవ్రస్థాయిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దాదాపు విమర్శించారు. తన వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో కూడా జగన్ తలదూర్చి అతన్ని విమర్శించే స్థాయికి దిగాడు. కానీ నిన్న జరిగినటువంటి వంశీతో ములాఖాయితన తర్వాత వైఎస్ జగన్ ఏదైతే ప్రెస్ మీట్ పెట్టాడో అక్కడ పవన్ కళ్యాణ్ పేరు ఎక్కడా కూడా తీసుకోలేదు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు, అలాగే కూటమి ప్రభుత్వాన్ని మరియు సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు మరియు నాయకులపైన జగన్ తీవ్రస్థాయిలో విమర్శించాడు. ఎందుకంటే మాకు కూడా సమయం వస్తుంది, ఖచ్చితంగా కూడా మేము కూడా ఈ యొక్క అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు, తమ ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా లెక్కలు అప్పచెప్తాము, 7 సముద్రాలు దాటైనా సరే ఖచ్చితంగా తీసుకువచ్చి వారికి శిక్షిస్తామని చెప్పేసి తీవ్రస్థాయిలో జగన్ విమర్శించాడు. వంశీ లోకేష్ కంటే అందంగా ఉంటాడని చెప్పేసి లోపడేశారా అని ఎద్దేవా కూడా చేశారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ పేరును ఎక్కడా కూడా ఆ ప్రెస్ మీట్లో తీసుకోలేదు. ఎందుకని తీసుకోలేదు? నిజంగానే వంశీ అరెస్ట్తో జగన్ ఫ్రస్ట్రేట్ అయ్యాడా? ఆ ఫ్రస్ట్రేషన్ వల్లనే ఇష్టానురీతిగా వారు మాట్లాడడం జరిగిందా? ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ పేరు తీసుకోకపోవడం, అలాగే సంబంధించినటువంటి మాట తీరు కూడా ప్రజలందరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. చూద్దాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వంశీ అరెస్ట్తో హీట్ ఎక్కాయి. కానీ ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, ఎలాంటి సందర్భాలు ముందుకు వస్తాయో చూద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్9 న్యూస్.